హలో అండి. రసగుల్లా తయారీ విధానం ఇంట్లో ఎలా చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా మరిగించేసి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేయాలి. యాడ్ చేశాక గరిటెతో లైట్‌గా ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడైతే చూసారా పాలు సెపరేట్‌గా, నీళ్ళు సెపరేట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి మనకు. ఇలా సెపరేట్ చేసేయాలి వైట్ క్లాత్‌లో వేసి. ఇలా వేశాక వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది. సో, ఇప్పుడైతే ఈ క్లాత్‌ని కొంచెం గట్టిగా ఇలా పిండేసుకోవాలండి. సో, మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పుడైతే ఆ పన్నీర్ అనేది తీసి ఒక ప్లేట్‌లో సెపరేట్‌గా ఇలా వేసుకొని దాన్ని కొంచెం బాగా మెదపాలండి. బాగా మెదిపిన తర్వాత ఉండలు ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈలోపు చక్కెర పానకం అయితే రెడీ చేసుకోవాలి. సో, ఇటు సైడు స్టవ్ మీద ఇలా కాగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ లడ్డూలకి నెయ్యి పూసుకుంటూ చేతితో ఇలా బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ చక్కెర పానకంలో తీసుకెళ్ళి ఈ లడ్డూలు వేసి లైట్‌గా ఇలా వేపుకొని ఆ తర్వాత కొంచెం సేపు ప్లేటు మూత ఉంచి ఈ లడ్డూలు తీసుకెళ్ళి ఆ చక్కెర పానకంలో వేస్తే జ్యూసీ రసగుల్లా రెడీ.